హలో హై ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి ట్రెండింగ్ సాంగ్కి వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట. ఏటిట్యూడ్ లెవెల్లో ఉంటుందన్నమాట. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి డెమో వీడియోనే చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. బీజిఎం విన్నావురా? బీజిఎం అదే ఫ్రెండ్స్, నాకైతే కాఫ్రెట్స్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను. నేను వీడియో ఇక్కడ పెట్టకముందు ఆల్రెడీ వీడియో అనేది అక్కడ పోస్ట్ చేశాను. అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు డెమో అనేది చూశారు కదా, నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడండి, మీకు 100% నచ్చుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే దీనికి కావాల్సింది ఫుల్ ప్రాజెక్ట్ అనమాట. మీరు ఫుల్ ప్రాజెక్ట్ కానీ మీకు ఇంపోర్ట్ కాకపోతే XML ఫైల్ యూజ్ చేయండి, నేను అది కూడా ఇస్తాను. 100% మీకు XML ఫైల్ వర్క్ అవుతుంది అనమాట. ఎందుకంటే కొందరికి ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ ప్రాబ్లం అవుతుంది. సో ఎందుకో నాకు కూడా తెలియట్లేదు. సో అందరూ క్షమించండి. XML ఫైల్ యూజ్ చేయండి, 100% వర్క్ అవుతుంది. ఇప్పుడైతే నేను ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఈ విధంగా ఓపెన్ చేస్తున్నా చూడండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ డైలాగ్ అనేది ఉంటుంది. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో అనేది డిస్ప్లే అవుతుంది, చూస్తున్నారు కదా. ఇక్కడ మీకు ఒక మెథడ్ చెప్తాను. ఏంటంటే చాలా కొంచెం అంటే ఫోటో అనేది అందరికీ ఒకే సైజులో ఉండదు అండ్ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం అవుతుంది కనుక సింపుల్ ప్రాసెస్ చెప్తాను. బట్ ఇక్కడ ఏంటంటే కొన్నిటికి బీట్ మార్క్ ఇచ్చాను, అక్కడ ఫొటోస్ అనేవి యాడ్ చేయాలి. కొన్నిటికి ఫోటో రీప్లేస్ ఇమేజ్ అనేది ఇచ్చాను, అవి కూడా ఫొటోస్ అనేవి యాడ్ చేసుకుని సెట్ చేసుకోవాలి కనుక. సో ప్లీజ్ ఎండ్ వరకు చూడండి, అట్లయితే మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. లేదంటే మీరు మధ్యలో కొన్ని మిస్ అయిపోతారు, మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ అయితే ఇక్కడ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో అనేది యాడ్ చేసుకుందాం. దాని తర్వాత మిగతా ప్రాసెస్ చేద్దాం అనమాట. ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఉంది కదా, ఆ ఫోటోపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ గ్రూప్ పై క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇట్లా మీకు ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. ఇప్పుడు మీరు ఏ ఫోటో అయితే అంటే ఎవరి ఫోటో అయితే మీరు పెట్టి వీడియో చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. కాకపోతే సెలెక్ట్ చేసుకునే ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఉండొద్దు అనమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియో అనేది చేశాను, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో చూడండి. 1 క్లిక్తోనే HD క్వాలిటీలో ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో సింపుల్గా ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్ ప్రాసెస్ అనమాట, ఏం లేదు. మీకు నచ్చినంత దీన్ని ఇట్లా మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇట్లా ఉంచుకోండి. ఈ విధంగా నేనైతే ఇట్లా ఉంచుకున్నా, చూస్తున్నారు కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇదే ఫోటోని ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకుని బ్యాక్ వచ్చండి. మొత్తం బ్యాక్ వచ్చండి. కొన్ని మధ్యలో కూడా ఉంటుందన్నమాట సేమ్ ఇదే సింగిల్ ఫోటో ఇట్లా రివీల్ అయ్యేది. ఒకసారి స్క్రోల్ చేసి చూపిస్తాను చూడండి. ఇట్లా మిగతా అన్నిటికీ ఇదే ప్రాసెస్ చేయండి, 100% మీకు ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఫోటో ఎలాంటిది ఫుల్ పిక్ అంటే ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఎటువంటి కట్ లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. నేను స్టార్టింగ్ చెప్పే ప్రాసెస్ అని ఫాలో అవ్వండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెకండ్ గ్రూప్ ఉంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఎడిట్ గ్రూప్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పార్ట్ ఉంది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇట్లా డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత స్టార్టింగ్లో ఉంచేసి ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ లేయర్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత చూడండి మిగిలిన ఈ షేప్ కంటే సగం పార్ట్ అనేది మిగిలిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే షేప్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు ఉంచేసి మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి ఆ ఇమేజ్ని. ఆ తర్వాత ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకుని ఇమేజ్ని క్లిక్ ఇట్లా డ్రాగ్ చేసుకుని కిందికి పెట్టుకోండి. సో పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. మళ్ళీ ఇప్పుడు స్టార్టింగ్లోకి వచ్చేయండి. ఇక్కడ చూడండి సెట్ అయిందో చూస్తున్నారు కదా. సో స్టార్టింగ్లో నేను ఇట్లా సగం పార్టే సెలెక్ట్ చేసుకున్నాను కనుక ఈ విధంగా మీకు చూపిస్తుంది అనమాట. సో నేను కరెక్ట్గా ఎస్టిమేట్ చేసి చూపిస్తాను చూడండి. ఇట్లా సెట్ అయిపోతుంది అనమాట. ఇట్లా చూడండి ఈ విధంగా మీరు స్టార్టింగ్లో మీరు చేయండి, అట్లా మీకు 100% వర్క్ అవుతుందన్నమాట. మళ్ళీ ఆ గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇమేజ్ ఉంది కదా, దీన్ని ఇట్లా డిలీట్ చేసి స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ సింబల్ పేస్ట్ లేయర్ చేసుకొని మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి. మీకు ఒకటే ప్రాసెస్ వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా చూడండి ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఇక్కడ స్క్రోల్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా యాడ్ అయిందా, చూస్తున్నారు కదా. సో ఇట్లా యాడ్ అనేది చేసుకోండి. ఎందుకంటే నాకు ఎందుకు ఇట్లా అవుతుందంటే నేను ముందుగానే గ్రూప్ అనేది జరిపిస్తాను అనమాట. అంటే మీకు ప్రీసెట్ లింక్ ఇచ్చే ప్రాబ్లంలో చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయింది, మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇంకో దీంట్లో నేను క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ పార్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దాన్ని ఎడిట్ గ్రూప్ పై క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి ఆ పిక్ని ఇట్లా డిలీట్ చేసుకుని ప్లస్ సింబల్ పేస్ట్ లేయర్ చేసుకుని మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి. ఈ విధంగా నేనైతే కట్ చేసుకుంటున్నా చూడండి. ఇట్లా షేప్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మాత్రమే ఉంచేసి ఇట్లా కట్ చేసుకుని డ్రాగ్ చేసుకుని కిందికి అన్నట్లు ఇట్లా సెట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకోండి. సో బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు చూద్దాం పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో. చూడండి వచ్చింది, చూస్తారు కదా, ఇంతే ఉంటుందన్నమాట. సో ఇక్కడ గ్రూప్ అనేది నేను ఆల్రెడీ జరిపిస్తున్నాను కనుక ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఈ విధంగా సెట్ అయిపోతుందన్నమాట. మీరు ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ ఫోటో ఉంది కదా, సో దాన్ని అట్లానే ఉంచండి. తర్వాత దీన్ని బీట్ మార్క్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేసి ఇప్పుడు 1 by 1 ఒక్కొక్క ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫొటోస్ అనేది యాడ్ చేద్దాం. దాని తర్వాత దానికి ఎఫెక్ట్స్ అనేది ఎట్లా యాడ్ చేయాలో అది కూడా చెప్తాను అనమాట. సో ఇక్కడ నేనైతే ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి
మీకు చూపించడం కోసం ఏదో ఒక ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్. సో ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేసి ఇట్లా కట్ చేసుకోండి. సో బ్యాక్ వచ్చేసి మళ్ళీ ప్లస్ సింబల్ మీడియా ఇంకో ఇమేజ్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్న రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇట్లా కట్ చేసుకుంటుంది. బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏందంటే ఇక్కడ ఆల్రెడీ ఇమేజ్ అనేది ఉంది. బట్ ఇక్కడ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసాం, దాన్ని డిలీట్ చేసేయండి. ఎందుకంటే అక్కడ రీప్లేస్ పెట్టుకోవాలి కనుక ఈ ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. మీకు కొంచెం కన్ఫ్యూజ్గా అనేది ఉండొచ్చు అనమాట. బట్ సింపుల్గా మీరు ఎడిటింగ్ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. ఒకటి చేశారంటే మీకు ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా అన్నీ సెట్ అయిపోతుంది అనమాట. సో ఇట్లా చూడండి రీప్లేస్ పెట్టుకున్నా ఇట్లా. సో చూస్తారు కదా ఈ విధంగా. ఇప్పుడు దీన్నే ఏం చేస్తారంటే ఇమేజ్ పై క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పై క్లిక్ చేసి 3 డాట్ కాపీ ఆల్ ఎఫెక్ట్స్ బ్యాక్ వచ్చేయండి. తర్వాత ఇమేజ్ ఎక్కడైతే ఉందో దాన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్ 3 డాట్ పేస్ట్ ఇట్లా చేయండి. దాని తర్వాత ఇక్కడ మీకు చూడండి కిందన ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది కదా, దాన్ని ఇట్లా జూమ్ అనేది చేసుకుని ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి ఇమేజ్ పై క్లిక్ చేసి ప్లస్ సింబల్ కాపీ లేయర్ బ్యాక్ వచ్చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఆ సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ పై క్లిక్ చేసి ప్లస్ సింబల్ పేస్టల్ పక్కన యారో మార్క్ పై క్లిక్ చేసి అన్ని ఇట్లా ఆఫ్ అనేది చేసుకుని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంది కదా దాన్ని ఓన్లీ సెలెక్ట్ చేసుకోండి. పర్ఫెక్ట్గా యాడ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా చూడండి ఇట్లా రివీల్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఫోటో రీప్లేస్ పెట్టుకోవాలి. ఫోటో పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. ఎవరు ఫోటో పెట్టి వీడియో చేస్తున్నారో సో వాళ్ళ ఫోటో అనేది ఈ విధంగా రీప్లేస్ పెట్టుకోండి. ఇట్లా చూడండి రీప్లేస్ అయింది. సో ఇక్కడ చూడండి సేమ్ అట్లానే వచ్చింది కదా. ఇక్కడ మీకు పర్ఫెక్ట్గా చెప్తా వినండి. ఎందుకంటే నేను ఈ గ్రూప్ని ఎటువంటి మూవ్ చేయలేదు కనుక గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇమేజ్ వస్తుంది. ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నాం కదా, సో ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి అనమాట. ఇట్లా నేనైతే ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. ప్లస్ సింబల్ పై క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇదే ఫోటోని ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ వచ్చేస్తున్నా. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడే కదా, సో ఇక్కడ కదా చూడండి. సెకండ్ గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి ఇమేజ్ పై క్లిక్ చేసి దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలీట్ చేసేస్తున్నా. స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ సింబల్ పేస్ట్ లేయర్. సో మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకుంటున్నా. చూడండి ఈ విధంగా ఇట్లా కట్ చేసుకున్నా. చూడండి డ్రాగ్ చేసుకుని కిందికి పెట్టుకుంటున్నా. ఇప్పుడు బ్యాక్ వచ్చి చూపిస్తాను చూడండి. పర్ఫెక్ట్గా యాడ్ అయిందో లేదో మీకే క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఇట్లా చూడండి యాడ్ అయింది చూస్తారు కదా సెకండ్ పార్ట్ అనేది. ఇప్పుడు మూడో పార్ట్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుని ఎడిట్ గ్రూప్ లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి ఇమేజ్ పై క్లిక్ చేసి డిలీట్ చేసుకుని మళ్ళీ ప్లస్ సింబల్ పేస్ట్ లేయర్. మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి. చూడండి ఇట్లా. దాని తర్వాత ఇట్లా డ్రాగ్ చేసుకుని పెట్టుకోండి. 100% మీకు సెట్ అయిపోతుంది. ఇంకా మీకు చూపిస్తాను చూడండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ఇక్కడ చూడండి సెట్ అయిపోయింది చూస్తారు కదా. లాస్ట్ పార్ట్ అనేది ఉంది. మళ్ళీ ఎడిట్ గ్రూప్ లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి ఇమేజ్ పై క్లిక్ చేసి డిలీట్ ప్లస్ సింబల్ పేస్ట్ లేయర్. మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి ఈ విధంగా. ఇక్కడ చూడండి సెట్ అయిపోయింది అనేసి అనుకుంటా. చూడండి ఇప్పుడు మీకు స్టార్టింగ్లోకి వచ్చేసాను కదా. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇట్లా చూడండి పర్ఫెక్ట్గా యాడ్ అయింది చూస్తారు కదా, ఏ ఇబ్బంది ఏట్ లేకుండా. సో స్టార్టింగ్లో ఎందుకు మీకు అట్లా వచ్చిందంటే నేను గ్రూప్ అనేది మీకు ప్రీసెట్ ఇచ్చేటప్పుడు కొంచెం జరిగిపోయింది అనమాట. దానివల్ల ప్రాబ్లం అయింది. బట్ ఇట్లా మీరు సెట్ చేసుకొని పెట్టుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు. రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ సింబల్ మీడియాపై క్లిక్ చేసి ఇంకో ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అంటే ఎవరు ఫోటో పెట్టి వీడియో చేస్తున్నారో వాళ్ళ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఈ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇట్లా కట్ చేసుకుంటున్నా. బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ సింబల్ మీడియా ఇంకో ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న. రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇట్లా కట్ చేసుకుంటున్నా. బ్యాక్ వచ్చండి. ఇప్పుడు రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ కూడా సేమ్ ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. ఫస్ట్ అయితే ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకుందాం. దాని తర్వాత మీకు ప్రోస్ చెప్తానమాట. ఇక్కడ చూడండి ఇది నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. ప్లస్ సింబల్పై క్లిక్ చేశాను. యాడ్ అయిపోయింది చూస్తారు కదా. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ ఇట్లా యాడ్ చేసుకోండి స్టార్టింగ్లో చెప్పిన విధంగా. మిగతా ఈ 3 ఫొటోస్ ఉన్నాయి కదా, దాంట్లో ఈ సెకండ్ ఇక్కడ చూడండి ఇది ఉంది కదా, దీన్ని సెట్ చేసుకోండి. ఫస్ట్ అయితే స్టార్టింగ్లోకి వచ్చేసి ఇక్కడ ఈ ఇమేజ్ ఉంది చూస్తారు కదా, ఇమేజ్ పై క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పై క్లిక్ చేసి 3 డాట్ కాపీ ఆల్ ఎఫెక్ట్స్ బ్యాక్ వచ్చండి. దాని తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇప్పుడు ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఈ ఇమేజెస్ అనేవి చూస్తారు కదా, ఇమేజ్ పై క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్ పేస్ట్ ఇట్లా చేసుకోండి. సో సెట్ అయిపోతుంది అన్నమాట. ఇట్లా దానికి ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ యాడ్ చేయాలి కదా, మీకు అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం అయితే ఇట్లా జూమ్ అనేది చేసుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇమేజ్ అన్నీ కూడా ఈ విధంగా జూమ్ అనేది చేసుకోండి. ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ యాడ్ చేయాలంటే స్టార్టింగ్లోకి వచ్చేయండి. ఇక్కడ చూడండి ఇమేజ్ పై క్లిక్ చేసి ప్లస్ సింబల్ కాపీ లేయర్ బ్యాక్ వచ్చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఏ ఫొటోస్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నామో ఆ రెండింటిని ఇట్లా సెలెక్ట్ చేసుకుని ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో మార్క్ అన్ని ఇట్లా ఆఫ్ అనేది చేసుకుని ఓన్లీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంచేసి పేస్ట్ అనేది చేయండి. సో చూడండి ఇట్లా ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. ఈ విధంగా చూడండి
మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ ఎండ్లో కూడా సేమ్ 3 ఫోటోస్ అని ఆ విధంగా యాడ్ చేసుకోండి. ప్రాపర్గా వచ్చేస్తుందన్నమాట వీడియో. ఏ డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఇప్పుడు వీడియోని సింపుల్గా సేవ్ చేసుకోవాలి. యారో మార్క్ పై క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందన్నమాట. సో ఇవాళ వీడియో అంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.